శుభం ప్రభువే మీతో ఉన్నా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం కొనియాడే పండగ మంగళవార్త మహోత్సవ పండగ శుభాకాంక్షలు. తల్లి మరియ జీవితంలో 3 కార్యాలు చేసింది. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది, అంగీకరించింది, ఆచరణలో పెట్టింది. ఈనాడు మంగళవార్త మహోత్సవం పండుగ పూట మనం నేర్చుకోవలసిన ప్రధాన సత్యాలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం. ఎప్పుడైతే ఆలకిస్తామో దేవుని యొక్క బిడ్డలుగా తయారవ్వడానికి మొదటి మెట్టు మీద అడుగు పెట్టినట్లు. మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించినట్లయితే, తల్లి మరియలో ఉన్న గొప్పదనాన్ని మనం కొంతసేపు ధ్యానించుకున్నట్లయితే, అమ్మ అనురాగం అపురూపమైనది, మాత మమకారం మరువలేనిది, తల్లి ప్రేమ తరుగులేనిది, జనని పొందిన జన్మ ధన్యమైంది. కావున ఆ తల్లి ఆ ధన్యతను ఎలా సంపాదించుకుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం ద్వారా. మొదటి స్టెప్లో మనం అందరం ఆలకిస్తున్నాం, మంచి ప్రసంగాలు ఆలకిస్తున్నాం, మంచి వాక్యాన్ని ఆలకిస్తాం. రెండవ స్టెప్ దగ్గర రాబోటికి మనం తొందరగా ఇష్టపడం. మరియ గాబ్రియేలుతో వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని సందేశం ఇచ్చినప్పుడు మరియ తల్లి ఆలకించింది. ఆ సందేశాన్ని అంగీకరించడానికి వెనుకాడలేదు. దేవుని యొక్క వాక్యాన్ని, చక్కనైన వాక్యాన్ని మన అనుదిన జీవితంలో వింటుంటాం, కానీ అంగీకరించడానికి తొందరగా మన మనసు ఇష్టపడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సజీవమైనది, చైతన్యవంతమైనది, కత్తి వాదర కంటే పదునైనదని హెబ్రీయులకు రాయబడిన లేఖ 3:12 మనం చూడబోతున్నాం. కావున ఆ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం చక్కని ప్రసంగాలు ఆలకిస్తున్నాం, మంచిదే. ఆలకించి మొదటి స్టెప్ వేసి రెండో స్టెప్లోకి మనం అడుగు పెట్టాలి. అది ఏంటంటే, వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ వాక్యం మనలో ఫలించడానికి ఇష్టపడుతుండాలి. ధాన్యముగా ఉంటే మనం భుజించలేము. దాన్ని మిల్లు ఆడించినప్పుడు అది బియ్యంగా మారుతుంది. ఆ బియ్యాన్ని ఉడకబెట్టినప్పుడు అది అన్నంగా తయారవుతుంది. అదే రీతిగా మానవ జీవితంలో తల్లి మరియకు జపమాలను అందిస్తున్న మనం, మరియ తల్లి పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్న మనం, మరియ తల్లిని ఇష్టపడుతున్న మనం, మరియ తల్లిని గౌరవిస్తున్న మనం, ఏ రీతిగా అమ్మ నుండి నేర్చుకోవలసిన పాఠాలు 3. ఆలకించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తామో అది మనలో ఫలించడానికి ఇష్టపడుతుందని ప్రియులారా. అందుకే నా సందేశమును ఆలకించువారు ధన్యులు, ఆచరించువారు మరింత ధన్యులు అంటున్నారు. కావున మనం ఈనాడు మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి అక్కడితో ఆగిపోకుండా, మరి ఈ శ్రమల కాలంలో, ఈ పరిశుద్ధ కాలంలో ఉన్న మనం అంగీకరిస్తున్నామా? ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నానా? ఆ అంగీకరించడం మొదలు పెడితే అది నీలో గొప్ప ఫలాలను ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఆ వాక్యాన్ని అంగీకరించాలి. అందుకే దర్శన గ్రంథం 10:10 మనం చూసినట్లయితే, నీ వాక్యము అది నా నోటికి తీయగా ఉండి నేను దాన్ని భుజించితిని అంటున్నాడు. ప్రతి ఆదివారం చక్కని వాక్యం వింటూ మనం ఆ వాక్య భోజనం స్వీకరిస్తున్న మనం ఆ తల్లి మరియలాగా అంగీకరించడం మొదలు పెడితే ఆ వాక్యం మనలో నూతన మార్పును తీసుకురావడానికి సిద్ధపడుతుంది. ఇక 3వ స్టెప్ ఆచరించాలి. ఒకేసారి మనం ఆచరించలేము. పవిత్రాత్మ దేవుని సహకారంతో మనం ఆచరించడానికి ఇష్టపడాలి. అందుకే మరియ తల్లి కూడా అడిగింది, నేనా కన్యను, ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది అని అడిగింది. ఇది పవిత్రాత్మ ప్రభావం నీవు గర్భము ధరిస్తావు
అని చెప్పినప్పుడు దాన్ని అంగీకరించి దాన్ని ఆచరించడం మొదలుపెట్టింది. దేవుని చిత్తం నా ఎడల నెరవేరని అని. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం 3 కార్యాలు మనం చేస్తే అమ్మకు తగిన గౌరవం ఇచ్చినట్లుగా మనం కనబడుతుంటాం. మొదటగా వాక్యాన్ని ఆలకించాలి, అంగీకరించాలి, ఆచరించాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహకారం కావాలి. మానవులం బలహీనం కాబట్టి మన బలహీనతలు ఎప్పుడూ ఎత్తి చూపిస్తుంటారు సాతాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహకారాలతో తల్లి మరియలాగా మనం కూడా ఆ వాక్యాన్ని అనుదినము కొద్దిగా ఆచరిస్తూ ముందుకు పోతే ప్రభువే మనకు సహాయాన్ని అందిస్తాడు. కావున ఈ మంగళవార్త మహోత్సవం పూట దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం, అంగీకరిస్తాం, ఆచరించి మన జీవితాలు ఫలభరితం చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి